గెలుపు మాదే అంటున్నారు. కోట్ల రూపాయల పందేలు కాస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. మంత్రివర్గంలో ఎవరెవరో ఊహించేసుకున్నారు. సీఎం అయ్యాక ఏమేం చెయ్యాలో లోటస్ పాండ్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. వైసీపీలో నంబర్ 2గా చెప్పుకునే A2 విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఎన్నికల ప్రచారం మొదలు ఇప్పటి వరకు ట్వీట్లతో హీటు పుట్టిస్తున్నారు. మతాలు, కులాలు, సమీకరణాలు వాడుకుంటూ రచ్చరచ్చ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. పైగా తన కామెంట్స్ కి లైక్ కొట్టే వాళ్లని కొనసాగిస్తూ రివర్స్ అయ్యే వాళ్లని బ్లాక్ చేస్తున్నారు. ఇప్పటికే విజయసాయిని నిలదీసిన కొందరు టీడీపీ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేశారు విజయసాయిరెడ్డి. తానే మేధావని అని చెప్పుకునే విజయసాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించొచ్చు, సమాధానం చెప్పనవచ్చు. కానీ ఎదుటివారిపై బురద చల్లటమే కానీ తమపై వచ్చిన చిన్న విమర్శను కూడా భరించలేని విజయసాయి కొందరి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు. పైగా గెలుపుపై ఓదరగొడుతున్నారు. పగలంతా అవే ట్వీట్లు, కానీ చీకటి పడేసరికి అసలు రూపం బయటకొస్తోంది. పగలంతా గెలుస్తామని హడావిడి చేసి రాత్రయ్యేసరికి ఓడిపోతామనే భయంతో నిద్ర కూడా పోవడం లేదట. రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. మీడియా మిత్రులు, సీనియర్ పాత్రికేయులకు అర్ధరాత్రి విజయసాయి ఫోన్లు చేస్తున్నారట. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఎవరైనా ఓ ప్రశ్న అడిగినా మీరంతా మా వ్యతిరేకులు, మీకేంటి చెప్పేది అంటారు. ఎక్కడ మాట్లాడినా ఎల్లో మీడియా అంటూ ధ్వజమెత్తుతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి మాత్రం సీనియర్ పాత్రికేయుల ఫోన్లు ఆగకుండా మోగుతున్నాయి. ఈ టైంలో ఎవరబ్బా అని చూస్తే విజయసాయి నంబర్ స్క్రీన్ పై కనిపించడం చూసి అవాక్కవుతున్నారు. ఇంతకీ ఫోన్లో సాయిరెడ్డి మాట్లాడేదేంటి అంటే, మిత్రమా, ఈ మధ్య చంద్రబాబు మొహం వెలిగిపోతోంది, రోజురోజుకి ధీమా పెరిగిపోతోంది, టీడీపీలో ఏం జరుగుతోంది అని అడుగుతున్నారట. పైగా పోలింగ్ జరిగిన మొదట్లో కాస్త డల్గానే ఉన్నారు. పైగా ఓడిపోతామన్న భయం కనిపించింది. కానీ ఈ మధ్య పరిస్థితి భిన్నంగా ఉంది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు విన్న ప్రతినిధులు, అదేంటి సార్, గెలుపు మీదే అని అంత నమ్మకంగా చెబుతున్నారు కదా, మళ్లీ అనుమానం ఎందుకు అని రివర్స్లో క్వశ్చన్ చేయడంతో ఫోన్ కట్ అవుతోందట. విజయసాయికి ప్రశ్నకు ప్రశ్నే ఎదురవుతోంది, కానీ ఆన్సర్ రావడం లేదు. దీంతో ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో అర్థం కాక అర్ధరాత్రైనా నిద్ర పట్టక, బాబు ముఖంలో గ్లో ఎందుకో అంతు పట్టక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. మే 23న రాజు ఎవరో తేలిపోతుంది. కానీ మేమే రాజు మేమే మంత్రి అని ఫిక్స్ అయిన వైసీపీకి తాజా పరిస్థితి చూసి మింగుడు పడ్డం లేదు. రిజల్ట్ మాట దేవుడెరుగు, ఈలోగా ఏమైపోతారో.